కొండపై క్యాంపింగ్, వారాంతాల్లో కొండల దారి పడుతున్న సిటిజనులు ఎందుకు? పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. అండ్ అలాగే నిమజ్జనం కంటిన్యూ అవుతూనే ఉంది. బట్ నిమజ్జనంతో పాటు ఏం జరుగుతోంది అన్న న్యూస్ని కూడా మనం తెలుసుకోవాల్సిన టైం వచ్చేసింది. లెట్ మీ కంటిన్యూ విత్, నా దగ్గర కొన్ని న్యూస్ ఐటమ్స్ ఉన్నాయి మీతో చెప్పడానికి. లెట్ మీ కంటిన్యూ విత్ జనసేన నేత బొలిశెట్టి సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలపై మండిపడుతున్నారు విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ నేతలు. ఒక యూనియన్ తప్పించి మిగతా సంఘాల నేతలంతా అవినీతి పరులే అని ఆరోపించడంపై భగ్గుమంటున్నారు. బీజేపీతో కుమ్మక్కై ఉద్దేశపూర్వకంగానే రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేశారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వెంటనే బొలిశెట్టి సత్యనారాయణకు జనసేన నుంచి సస్పెండ్ చేయాలి అని డిమాండ్ చేస్తున్నారు. లేని పక్షంలో జనసేనపై ఉద్యమం చేస్తామని హెచ్చరిస్తున్నారు కార్మికులు. ఇక ఇదే అంశానికి సంబంధించి దీనిపై మరింత సమాచారాన్ని అందించడానికి మా ప్రతినిధి అనిల్ లైవ్ లో జాయిన్ అవుతారు. అనిల్, చెప్పండి. కార్మిక సంఘాలు చేస్తున్నటువంటి పోరాటాన్ని శంకించే విధంగా జనసేన నేత బొలిశెట్టి సత్యనారాయణ ఉద్దేశపూర్వకంగా ద్వేషించేటువంటి వ్యాఖ్యలు చేశారు. దీని పట్ల కార్మిక సంఘాల నేతలంతా కూడా బగ్గుమంటున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం స్టీల్ ప్లాంట్ ఉద్యమం చేస్తున్నప్పటి నుంచి కూడా టెంట్ వేసుకుని కోర్మన్పాలెం టెంట్ నుంచే వారు ఉద్యమాన్ని కొనసాగిస్తున్నారు. సుమారు 1300 రోజులకు పైగా ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి. ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ నేతలంతా మనతో పాటు ఉన్నారు, మాట్లాడదాం. సార్, బొలిశెట్టి సత్యనారాయణ వ్యాఖ్యల్ని ఏ విధంగా చూస్తారు? మీరు వేసుకున్నటువంటి టెంట్లను కూడా ఆయన దుకాణాలతో పోల్చడం కావచ్చు, మీరంతా దొంగలు, మీరే స్టీల్ ప్లాంట్ని అమ్మేయాలని చూస్తున్నారని చెప్పి ఆయన మాట్లాడారు. దానిపై మీ అభిప్రాయం? విశాఖ ఉక్కు తెలుగోడు హక్కు అంటూ 1314 రోజుల నుంచి ఇక్కడ ఉద్యమం నడుస్తూ ఉంది. ఈరోజు బొలిశెట్టి సత్య గారి తాలూకా ఉపన్యాసం చూసిన తర్వాత కొంత విస్మయానికి గురి చేస్తూ ఉంది. ఉద్యమ నాయకుల్ని తీరుని తప్పుపడుతూ ఉన్నారు. స్టీల్ ప్లాంట్ ఉద్యమ నాయకులే అమ్ముదాం అనుకుంటారని చెప్పంటా ఉన్నాడు. భారతదేశంలో ఏ కార్మిక సంఘ నాయకులు ఏ కర్మాగారాన్ని అమ్మలేదు, ప్రభుత్వాలు మాత్రమే అమ్మి. మీకు తెలియకపోతే తెలుసుకోండి. పవన్ కళ్యాణ్ గారు ఈయన మాట్లాడిన మాటలన్నీ కూడా బొలిశెట్టి సత్య గారి తాలూకా వ్యాఖ్యానమా, లేక జనసేన పార్టీ తాలూకా స్టాండా, లేదా పవన్ కళ్యాణ్ గారి విధానమా తెలియజేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. చెప్పండి, చాలా కాలం నుంచి మీరు యూనియన్ నడుపుతున్నటువంటి పరిస్థితి. యూనియన్ నాయకులందరికీ కూడా యాజమాన్యంతో లోపాయికారి ఒప్పందాలు ఉన్నాయి. తాళి ఒకరికి కట్టి సంసారం ఇంకొకరితో చేస్తారని మాట్లాడారు. ఆ మాటలను ఏ విధంగా చూడాలి? కార్మిక నాయకులు ప్లాంట్తోనే సంసారం చేస్తారు, పార్టీలు మార్చే వాళ్ళతో సంసారం చేయరు. మీరు కాంగ్రెస్ పార్టీలో ఇక్కడ ఎంపీగా నిలబడి ఆ రోజు ఏం చెప్పారు? మీరు పార్టీలు మారిపోయి సంసారాలు మీరు మార్చుకొని ఇతరుల మీద సంసారాలు మార్చారనేది మీరు చెప్పేది అవాస్తవం. మీ విధానం మార్చుకోండి. ఇవాళ మీ ఇంటి దగ్గర 1.5 సేపు సమావేశం వేసాం. 2 రోజుల్లో పవన్ కళ్యాణ్ గారిని కలుపుతామని చెప్పారు, కానీ కలపలేదు మీరు. ఈరోజు కూడా సంవత్సరం కాలం అయిపోయింది అన్నారు. ఇవాళ మీరు ఎవరి కోసం పనిచేస్తున్నారు? మీరు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో యొక్క చరిత్రని ఒక్కసారి పునరాలోచించుకోండి. ఇవాళ స్టీల్ ప్లాంట్ ఇదే మీ పవన్ కళ్యాణ్ గారు, ఆయన మీద అపారమైన అభిమానం ఉందన్నమాట. నువ్వు కూడా మాకు మిత్రుడివే, కానీ మిత్రుడిని అయినంత మాత్రాన ఈ వ్యాఖ్యలు మేము సహించేది లేదు. పవన్ కళ్యాణ్ గారు స్పష్టంగా స్టీల్ ప్లాంట్ గేటు ముందు పబ్లిక్ మీటింగ్లో విశాఖ స్టీల్ కార్మిక సంఘాలు ఇప్పటివరకు కాపాడాయని చెప్పేసి పబ్లిక్ మీటింగ్లో చెప్పారనమాట. అదొక్కసారి మీరు గుర్తు చేసుకోండి. ఇప్పుడు ఎలక్షన్ అయిన తర్వాత మీ విధానం మార్చుకోవాలంటే అది తప్పుడు. ఎందుకంటే ఇవాళ స్టీల్ కార్మిక వర్గం చేసినటువంటి పోరాటంలోనే తెలుగుదేశం ఇవాళ జనసేన కూటమి అనేది గెలుపు కారణం అదే అనేది మీరు ఒకసారి ఉచ్చరించకపోతే, అది అర్థం చేసుకోకపోతే మళ్ళా ఎన్నికలు వస్తాయి. కానీ స్టీల్ ప్లాంట్ ఇక్కడ ఉంటుంది. స్టీల్ ప్లాంట్ 35 సంవత్సరాలు ఏ రకమైనటువంటి దెబ్బలు తిన్నామో, ఎన్ని లాఠీ ఛార్జీలు తిన్నామో, జైలుకి వెళ్ళాము. ఇప్పుడు కూడాను సరే మా తలపోయినా సరే విశాఖ ఉక్కు కర్మాగారాన్ని మేము కాపాడుకుంటాం. మీరు పవన్ కళ్యాణ్ గారికి అధికారం ఉంది, వారితో షేర్ చేసుకుని ఉన్నారు. తప్పకుండా ఆయన మీద మాకు గౌరవం ఉంది. ఆయనే నాయకత్వం అయిందని చెప్పి మేము 50,000 కుటుంబాలు కూడా మీకు కాలు పట్టుకుంటామని కూడా సభాముఖంగా చెప్పిన తర్వాత మీరు ఈ వ్యాఖ్యలు చేయడం అనేది సరైన కాదు. మీ విధానం అయితే మార్చుకోండి, లేకపోతే మటుకు స్టీల్ ప్లాంట్ కార్మిక వర్గం రాష్ట్ర ప్రజలు పోరాటాలకి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం. ఇది మొత్తం మీద బొలిశెట్టి సత్యనారాయణ చేసినటువంటి వ్యాఖ్యలను కార్మిక సంఘాల నేతలు తీవ్రంగా ఖండిస్తున్నారు. ఆ వ్యాఖ్యలు
జనసేన పార్టీ స్టాండా లేకపోతే ఆయన వ్యక్తిగతంగా మాట్లాడారా అన్నది తేల్చాల్సి ఉంది. ఆ వ్యాఖ్యలపై ఖచ్చితంగా పార్టీ నుంచి సమాధానం రావాలని వీరంతా డిమాండ్ చేస్తున్నారు. ఏడాది కాలంగా పవన్ కళ్యాణ్ అపాయింట్మెంట్ కోసం ప్రయత్నిస్తున్నప్పటికీ ఒక్కసారి కూడా స్పందన రాలేదు. పైపెచ్చు మాపై ఇలాంటి ఆరోపణలు చేస్తే సహించేది లేదు, ఎంతవరకైనా తెగిస్తామని స్టీల్ ప్లాంట్ పరిరక్షణ పోరాట కమిటీ నేతలంతా కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ శంకర్తో కలిసి అనిల్, సాక్షి టీవీ, విశాఖ స్టీల్ ప్లాంట్. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అనిల్. మొత్తానికి విశాఖ స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీస్ అందరూ వారి యొక్క మనోభావాలు దెబ్బతిన్న నేపథ్యంలో ఎలక్షన్స్కి ముందు జనసేన పార్టీ స్టాండ్ ఏ విధంగా ఉంది, పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా మాట్లాడారు, బట్ ఇప్పుడు ఎలక్షన్స్ అయిన తర్వాత ఆ పార్టీ స్టాండ్ పరంగా మాట్లాడుతున్నారా లేకపోతే బొలిశెట్టి సత్యనారాయణ పర్సనల్ కామెంట్స్గా దీన్ని చూడాలా అనే అంశానికి సంబంధించి పవన్ కళ్యాణ్ని కలవడం, పవన్ కళ్యాణ్ ఈ అంశానికి సంబంధించి వారికి న్యాయం చేస్తారు అన్న ఒక ఆప్టమిస్టిక్ హోప్ అయితే ఉంది. బట్ డెఫినెట్లీ బొలిశెట్టి సత్యనారాయణ చేసిన స్టేట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించి ఆయనని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలి అంటూ కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.